సభకు నమస్కారం. సభాధ్యక్షులు, శాసన సభ్యులు, మిత్రులు నాగరాజు గారికి, సహచార మంత్రివర్యులు అక్క సురేఖ అక్క గారికి, పార్లమెంటు సభ్యురాలు స్థానిక సభ్యురాలు కావ్య గారికి, మరొక సహచార శాసన సభ్యులు రాజన్నకు, వెంకటరామరెడ్డి అన్నకు, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ గారు రామకృష్ణారావు గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అదే రకంగా వెంకటకృష్ణారెడ్డి గారు, వేదిక మీద చాలామంది అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యులు, ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం. దేశవ్యాప్తంగా ప్రజలందరూ 75 గణతంత్రోత్సవాలు పూర్తి చేసుకుని 76వ గణతంత్ర దినోత్సవాన్ని చాలా అద్భుతంగా ఈరోజు చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన 4 కోట్ల తెలంగాణ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇంతకుముందే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశాన్ని మీరు అందరూ చాలా స్పష్టంగా చూశారు, విన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన 1 సంవత్సరం పూర్తి చేసుకొని మొన్ననే 2వ సంవత్సరంలో కాలు పెట్టింది మన ఇందిరమ్మ ప్రభుత్వం. చెప్పిన మాటలతో పాటు అనేక చెప్పని కార్యక్రమాలు కూడా చేస్తూ, ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఈ దేశానికి రోల్ మోడల్గా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్న మన ఇందిరమ్మ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చిందో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి ప్రభుత్వం 7,19,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన, అప్పు ఎంత పెద్ద ఎత్తున ఉంది, మేమేమీ చేయలేము అని చేతులు ఎత్తేయకుండా ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 రోజుల్లోనే నా ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమంతో పాటు ఇంకా 200 రూపాయలకే గ్యాస్ మొద్దు, 500 రూపాయలకే గ్యాస్ మొద్దు, 200 యూనిట్లు ఉచిత కరెంటుని ఇస్తూ రైతన్నలకి వ్యవసాయం చేస్తే దండగా, ఒరేస్తే ఉరి అన్న ఆనాటి ప్రభుత్వానికి మరిపించే విధంగా వరి పండించిన రైతన్నలకి 500 రూపాయలు అసలుతో పాటు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తూ, అదే రకంగా పండించిన ప్రతి గింజని ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కొన్నది అన్నమాట నిజం. అంతేకాదు, ఎన్నికల ముందు చెప్పిన మాట ప్రకారం ఇదే వరంగల్ వేదికగా మన నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు రైతు డిక్లరేషన్ లో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా సుమారు 21,000 కోట్ల రూపాయలు 25,60,000 మంది రైతన్నలకు ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు, ఏవైతే ప్రతి పేదవాడి మనసులో గడిచిన 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం పేదవాడిని విస్మరించి తుది మెరుగులు తిద్దుతూ దొరికిన కాడికి అప్పులు చేస్తూ తెలంగాణ ప్రజలని ఆనాటి ప్రభుత్వం మభ్యపెడితే, దానికి భిన్నంగా పేదవాడి కష్టాలు తెలిసిన మన ఇందిరమ్మ ప్రభుత్వం, రైతన్నల కష్టాలు తెలిసిన మన ఇందిరమ్మ ప్రభుత్వం, ఆడబిడ్డల కష్టాలు తెలిసిన మన ఇందిరమ్మ ప్రభుత్వం, యువత బాధలు తెలిసిన మన ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రతి సెక్టార్ని ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నా, అనేక కష్టాలు ఉన్నా, అనేక ఒడదొడుగులు ఉన్నా తల తాకట్టు పెట్టైనా చెప్పిన మాటని చిత్తశుద్ధితో చేయాలని మన రేవంత్ అన్న ప్రభుత్వం